కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మెత్తిన నాయకుడి కోసం. ఇది కింగ్డమ్ సినిమా టీజర్ లో ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్ అన్నమాట. కానీ నిన్న ట్రైలర్ లో మీరు చూసుకుంటే ఈ స్టోరీని పక్కన పెట్టి బ్రదర్ సెంటిమెంట్ అయితే వాళ్ళైతే హైలైట్ చేశారు. ఇంకా ఈ కింగ్డమ్ సినిమా మల్టీ లేయర్డ్ స్టోరీ అని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారన్నమాట. కాబట్టి వీళ్ళు ఏదో గట్టిగానే ప్లాన్ చేసుకుని అయితే వచ్చారు. దాన్ని ఖచ్చితంగా ఈ ట్రైలర్ లో అయితే దాచిపెట్టారు. సినిమాలో ఇదైతే గట్టిగా పేలబోతుంది. ఇంకా నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే, సూరి అనే ఒక సాధారణ కానిస్టేబుల్ ఒక పెద్ద మిషన్ చేయడానికి శ్రీలంకకి అయితే వెళ్తాడు. ఆ శ్రీలంకలో ఉన్న జైలుకి వెళ్ళిన తర్వాత అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు, తన అన్నని ఎలా కలిశాడు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అన్న ఉన్నాడు, అసలు ఎందుకు వీళ్ళిద్దరూ దూరం అయ్యారు. ఇంకా నిన్న ట్రైలర్ లో ఆ జైలు ఎపిసోడ్సే కాకుండా పెద్ద సిండికేట్ ని అయితే వీళ్ళైతే చూపించారు. ఆ సిండికేట్ కి లీడర్ ఎవరో, అసలు ఆ సిండికేట్ కి మన విజయ్ దేవరకొండ వెళ్ళిన మిషన్ కి సంబంధం ఏంటి, ఇంక ఇవన్నీ పక్కన పెడితే శ్రీలంకలో ఉన్న ఈ ట్రైబల్స్ ఎవరో, అసలు ఈ ట్రైబల్స్ కి ఇక్కడ ఉన్న సిండికేట్ కావచ్చు లేకపోతే మిలిటరీ కావచ్చు ఎందుకు యుద్ధం జరుగుతుంది, అసలు వాళ్ళకి విజయ్ దేవరకొండకి సంబంధం ఏంటి, అసలు ఆ ట్రైబల్స్ అందరికి విజయ్ దేవరకొండ లీడర్ ఎందుకు అయ్యాడు అనేది మనం ఈ సినిమా చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా మీరు ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూసుకుంటే, ఈ ఫ్రేమ్ మన రిలీజ్ అయిన ప్రోమోలో అయితే ఉంటదన్నమాట. ఆ ట్రైబల్స్ అందరికి నాయకుల్లాగా మన విజయ్ దేవరకొండ అయితే చెయ్యెత్తి అయితే నుంచున్నాడు. ఇలా కింగ్డమ్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత, ప్రోమో చూసిన తర్వాత అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, పునర్జన్మ కాన్సెప్ట్ ఏమైనా ఉందా ఈ సినిమాలో? ఎందుకంటే ఈ సినిమా టీజర్ లో ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్ ఒకసారి అయితే వినండి. రణభూమిని చీల్చుకుని వచ్చిన నాయకుడి కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఇంకా ఆ టీజర్ లో కనుక మీరు చూసుకుంటే ఒక క్రౌన్ అయితే ఉంటదన్నమాట, కింగ్ పెట్టుకునేది. దానికైతే ఈ ట్రైబల్స్ అందరూ పూజలు చేస్తా అయితే ఉంటారు. కాబట్టి పాస్ట్ లో వాళ్ళకి ఒక గొప్ప అన్యాయం అయితే జరుగుంటది. ఆ అన్యాయం జరిగిన తర్వాత వాళ్ళ నాయకుడి కోసం వాళ్ళైతే వెయిట్ చేస్తా అయితే ఉంటారు. మన విజయ్ దేవరకొండ తన అన్న కోసం, అలాగే ఒక స్పెషల్ మిషన్ కోసం శ్రీలంకకి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళల్లో ఒక్కడని విజయ్ దేవరకొండ తెలుసుకుంటాడా, లేకపోతే తెలియకుండానే వాళ్ళందరికీ నాయకుడు అవుతాడా? ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అనమాట అనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా ఉన్న భాగ్యశ్రీ బోర్సేకి అక్కడ పనేంటి? ఆవిడ ట్రైబల్స్ బ్యాచ్ లేకపోతే వేరే మిషన్ మీద ఆవిడ కూడా అక్కడికి వచ్చిందా? ఇంకా ట్రైలర్ లాస్ట్ లో ఒక షార్ట్ ని అయితే వీళ్ళైతే హైలైట్ చేస్తూ అయితే చూపించారు. ఒక ట్రైబల్ మనిషి మాస్క్ అయితే పట్టుకుని అయితే వచ్చాడు. ఆ మాస్క్ లోపల ఉన్న మనిషి ఎవరో, అసలు ఆ మనిషి ప్రజెంట్ టైం లైన్ వాడా లేకపోతే పాస్ట్ టైం లైన్ వాడా అనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఇంకా మాస్క్ లోపల ఉన్నది విజయ్ దేవరకొండేనా అనే డౌట్స్ కూడా చాలా మందిలో అయితే ఉన్నాయి. ఈ విధంగా ఈ సినిమా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అయితే నిండిపోయింది అనమాట. అది బ్రదర్ సెంటిమెంట్ కావచ్చు, ఫ్యామిలీ సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే ఈ ట్రైబల్ సెంటిమెంట్ కావచ్చు. ఇవన్నీ అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ అయ్యి ఆడియన్స్ కి కనెక్ట్ అయిందా? ఖచ్చితంగా జూలై 31న మనం అయితే ఒక బ్లాస్ట్ ని అయితే చూడబోతున్నాం. ది విజయ్ దేవరకొండ యాజ్ అన్ యాక్టర్ గా, అలాగే ఒక స్టార్ గా ఆయన కంబ్యాక్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావచ్చు, మరి ఇవన్నీ ఏ రేంజ్ లో ఫెయిల్ అయ్యో తెలియాలంటే మనం అయితే జూలై 31 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి నాకైతే ఈ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. స్పెషల్ మెంషన్ మన అనిరుద్ధ్ గారి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎరక్కొట్టేశాడు. సినిమాటోగ్రఫీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్